హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మండే నుండి మీకు ఈ డైలీ టార్గెట్ వీడియో అనేది ఎర్లీ మార్నింగ్ 6:30కి అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. మండే టు ఫ్రైడే వరకు. సాటర్డే అండ్ సండే రివిజన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం 20 డేస్ అయిపోయిన తర్వాత మీకు ఒక 4-5 డేస్ ఈ వీడియోస్ ఉండవు. 20 డేస్లో ఏమైతే నేను డైలీ టార్గెట్గా చెప్పానో ఆ టాపిక్స్ అన్నీ చదవండి. దానికి సంబంధించి ఒక చిన్న మాక్ టెస్ట్ అనేది యాప్లో పెడతాను. ఎవరైతే ది బెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటారో వారికి ఒక మంచి గిఫ్ట్ అయితే నేను ఇస్తాను. ఓకేనా? సో బాగా ప్రిపేర్ అవ్వండి. రైట్. సో 18th డే మనం ఎంతవరకు చదివామనేది చూద్దాం ఒకసారి. ఏరియా పెరిమీటర్కి సంబంధించి ట్రయాంగిల్ చదవమని చెప్పాను. స్క్వేర్ కంప్లీషన్ చదవమని చెప్పాను, అది వెరీ ఈజీ. కాంటినెంట్స్ సగం చదవమని చెప్పాను. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చదవండి అని చెప్పడం జరిగింది కొంత భాగం. సో దీనికి సంబంధించి ప్రశ్నలు వేస్తాను. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అమేజింగ్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో తక్కువకే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ తీసుకోండి, తీసుకున్న దాన్ని వినియోగించుకోండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. ఓకే, రైట్. సో 18th డే కొన్ని క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఐసోస్కెలస్ ట్రయాంగిల్ ఈక్వల్ సైడ్స్ హ్యావ్ 10 centimeters ఇండివిజువల్లీ అండ్ ద థర్డ్ సైడ్ ఈజ్ 6 centimeters. దెన్ ఫైండ్ ద ఏరియా, పెరిమీటర్ అండ్ హైట్. ఒక సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలు ఒక్కోటి 10 సెంటీమీటర్లు మరియు మూడవ భుజము 6 సెంటీమీటర్లైన వైశాల్యము, చుట్టుకొలత, ఎత్తుని కనుగొనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా, పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ మెజర్ 8 centimeter, 10 centimeter, 12 centimeter. 8 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు భుజాలు కాగల విషమ బాహు త్రిభుజం యొక్క వైశాల్యము మరియు చుట్టుకొలతని కనుగొనండి. నెక్స్ట్ క్వశ్చన్, 3 sides of a right angle triangular field are of length 15 meter, 20 meter, 25 meter long. Find the cost of sowing seeds in the field at the rate of 5 rupees per meter square, and also find the cost of fencing to that field if the cost is 10 rupees per meter. 15, 20, 25 మీటర్ల భుజాలు గల ఒక త్రిభుజాకారపు పొలంలో విత్తనాలు చల్లడానికి ఎంత ఖర్చు అవుతుంది? చదరపు మీటర్కి ఖర్చు 5 రూపాయలు. అదేవిధంగా పొలము చుట్టూ కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మీటర్కి 10 రూపాయలైనా. ఓకేనా? సో ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా, పెరిమీటర్ అండ్ ఈక్వల్ సైడ్స్ ఇఫ్ ద వాల్యూస్ ఆర్ హైట్. ఫైండ్ ద వాల్యూస్ ఆర్ హైట్. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు ఈ హైట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 336/2 మీటర్ అండ్ బేస్ సైడ్ ఈజ్ బి ఈజ్ ఈక్వల్ 8 మీటర్. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క ఎత్తు స్క్వేర్ రూట్ ఆఫ్ 336/2 మీటర్ మరియు భూమి 8 మీటర్స్ అయిన సమాన భుజం పొడవు ఏ ఫైండ్ అవుట్ చేయండి. అదేవిధంగా వైశాల్యము మరియు చుట్టుకొలత కనుగొనండి. సో ఈ పిక్చర్స్ అన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టుకుంటే స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. అది ఏ పిక్చర్లను ఫామ్ చేస్తే స్క్వేర్ అనేది అవుతుంది అనేది చెప్పండి. నెక్స్ట్ ఇది క్వశ్చన్ కూడా సేమ్ అదే. సో వెరీ ఈజీ. ప్రాపర్గా చదవండి, సక్సెస్ అవుతారు. అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో 19th డే మనం ఏం చదవాలి అంటే, ఏరియా పెరిమీటర్లో స్క్వేర్ చదివాము, రెక్టాంగిల్ చదివాము, ట్రయాంగిల్ చదివాము. నా సర్కిల్ చదవండి. ఓకేనా? సర్కిల్లో సెమీ సర్కిల్, క్వార్టర్ సర్కిల్, కంప్లీట్లీ సర్కిల్ గురించి. అండ్ గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ చదవండి. గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అండ్ కాంటినెంట్స్ ఈ రోజుతోటి కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే ప్రీవియస్గానే మనం చదివాం కనుక దీంతో కంప్లీట్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఈ రోజుతోటి పూర్తి చేసేయండి. అండ్ దీంతోపాటు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా చదవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మీరు చదవాలి ఈరోజు. ఓకేనా? ఎందుకంటే మనకు 20th డే రోజు తర్వాత ఒక 4-5 డేస్ కంప్లీట్లీ 20 డేస్ ఏం చదివాం అనేది మళ్ళీ బల్క్గా రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
మనం ఏదో చదువుకుంటూ వెళ్తున్నాం అన్నట్లు కాకుండా రివిజన్ అనేది ఎవ్రీ వీక్ మనం 2 days పెట్టుకున్నప్పటికీ మళ్ళీ ఎవ్రీ 20 daysకో లేకపోతే ఎవ్రీ 15 daysకో మనం ఒక 3-4 days కంప్లీట్లీ అవే రివిజన్ చేయాలి. లేకపోతే మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది కనుక సో మీరు ఈరోజు చదవండి. 20th డే తర్వాత ఒక 4-5 days ఆగాల్సి ఉంటుంది. అండ్ 20th డే రోజు ఎర్లీ మార్నింగ్ 6:30కి ఉంటుంది. ఓకేనా? ఇది అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.